హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చేపల పులుసు ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఎవరైనా చేసుకునేలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను చేప ముక్కల్ని బాగా వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే దీనికి సరిపడగా కళ్ళుప్పు ఉంటుంది కదండి, కళ్ళుప్పు అయినా వేసుకోవచ్చు, మీరు సాల్ట్ అయినా యాడ్ చేసుకోండి. కళ్ళుప్పు అయితే బాగుంటుంది. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. దీన్ని ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ముక్కకి ఉప్పు పసుపు అది బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. అలాగే చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు మసాలాకి కొంచెం షాలో ఫ్రై చేసుకుందామండి. మామూలుగా ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ ఇవన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ బియ్యం కూడా వేసుకుని మనం డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. మసాలాతో కలిపి మనం గ్రైండ్ చేసుకుందాం. దీనివల్ల ఏంటంటే కూరకి మంచి గ్రేవీ అనేది, కలర్ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద బాండి పెట్టేసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మన ఆనియన్స్ ఉంటాయి కదా, అవి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, మీకు సరిపడంత కారం, ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను నేను. అదైతే సరిపోతుంది. 3 టేబుల్ స్పూన్స్ అయితే కారం సరిపోతుందండి. ఇదంతా కూడా బాగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కళ్ళుప్పు ఉంటుంది కదా, ఆ కళ్ళుప్పు కూడా యాడ్ చేసేసుకోండి. సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని వాటర్, మనకు సరిపడిన వాటర్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకొని మనం మూత పెట్టుకుని బాగా కుక్ చేసుకుందాం దీన్ని. అలాగే కొంచెం కుక్ అయిన తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ రసం కూడా వేసేసుకుంటే మనకి బాగా మరుగుతుంది కదండి. అలాగే కొంచెం మరిగిన తర్వాత ఇందులో మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా మసాలా, గరం మసాలా, అది ధనియాల పొడి, జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. చూసారు కదా, ఇది యాడ్ చేసేసుకుందాం ఇందులో. ఇప్పుడు టేస్ట్ మాత్రం చాలా ఆసమ్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ నేను ఇంకా చాలా పెడతానండి. ఓకే, ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. దీన్ని మరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు ఉంటాయి కదండి, అవి లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకుని మనం పక్కన పెట్టుకుందాం. ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకి పులుసులో వేసిన తర్వాత ముక్క అనేది విడిపోకుండా మనకి ఎలా వేసామో అలాగే ఉంటుందండి. అసలు మనం గరిటె పెట్టి కలిపినా సరే ముక్క అనేది అస్సలు మీకు చెదిరవకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకుందాం. మీకు ఇలా ఉంటే అలాగే ఉంటుందండి, ముక్క అస్సలు విడిపోకుండా అలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మరుగుతుంది కదండి, ఈ పులుసులో మనం ఈ ముక్కలు అనేది యాడ్ చేసేసుకుందాం. మరిగి పులుసులోనే యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలాగ ఇది ఒక స్టైల్ అండి, ఇది గోదావరి స్టైల్ అండి. గోదావరి వాళ్ళు అందరూ కూడా ఇలాగే చేసుకుంటారు. ముక్కకి పులుసు అనేది బాగా పట్టుకుంటుంది, చాలా బాగుంటుంది. అదే కాకుండా మీరు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే కనుక ముక్క అనేది విడిపోయి ఉంటుందండి. ఇలా కూడా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా ముక్కలన్నీ యాడ్ చేసేసుకొని ఒక 10 to 20 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే మనకి ఎమ్మి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మీరు దించేసుకుంటే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.